పశు సంపద. మన దేశంలోని ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అక్కడ ఖచ్చితంగా కొన్ని సాధు జంతువులు కనిపిస్తూనే ఉంటాయి. అందులో ఆవులు, గేదెల తర్వాత గొర్రెలు, మేకలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా అనేక రకాల జంతువులు కూడా వాటిలో భాగంగా ఉన్నప్పటికీ వీటి ద్వారా మనుషులు పొందే లబ్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం మేకలు, గొర్రెల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే వీటిని ఎక్కువగా మనం తినే మాంసాహారం కోసం ఎక్కువగా ఉపయోగిస్తాం. కొన్ని ప్రాంతాల్లో ఇతరత్రా తోలు, ఉన్ని వస్తువుల కోసం పెంపకం చేస్తారు. అయితే వివిధ ప్రాంతాల్లో ఈ మేకలను ఎక్కడ చూసినా కూడా పెద్దగా వాటిల్లో తేడా కనిపించదు. కానీ ఒక మేక మాత్రం ఇప్పుడు ఆ మేక జాతిలోనే అరుదైన జంతువుగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు గిన్నీస్ రికార్డ్ కూడా సాధించి ఔరా అనిపిస్తోంది. ఇంతకు అంత స్పెషాలిటీ ఆ మేకకు ఎలా లభించింది? ఇది ఎక్కడ ఉంది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. కేరళలోని ఇడుక్కి జిల్లా కొండల్లో రైతు లీను పీటర్ ఫామ్లో 4 ఏళ్ల కిందట ఓ మేక పిల్ల జన్మించింది. అయితే దీని వయసు పెరుగుతున్నా ఎత్తు మాత్రం పెరగకపోవటం ఆ యజమాని గమనించాడు. సుమారు మేకలు ఉండే ఎత్తు కన్నా ఇది కేవలం 40 సెంటీమీటర్లు మాత్రమే పెరిగింది. అంటే 1 అడుగు 3 అంగుళాలు మాత్రమే. దీని పేరు కరుంబి. ఆ మధ్య ఓ అమెరికన్ టూరిస్ట్ దీన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తన జీవితంలో ఇంత తక్కువ ఎత్తున్న మేకను ఇప్పటివరకు చూడలేదని చెప్పడంతో ఆ మేక యజమాని మెదడులో ఓ సరికొత్త ఆలోచన మొదలైంది. వెంటనే దాన్ని తోలుకుని కేరళ ప్రభుత్వ జంతు సంరక్షణ శాఖ అధికారుల దగ్గరకు వెళ్ళాడు. తన మేక ఎత్తును క్షుణ్ణంగా కొలిపించాడు. ప్రపంచంలో దీనికన్నా తక్కువ ఎత్తున్న మేక లేదని తెలిసేసరికి ఆ విషయాన్ని అధికారుల సాయంతో గిన్నిస్ రికార్డుల్లో ఎక్కించాడు. ఇంకేముంది, ఈ విషయం బాగా ఫేమస్ కావడంతో ఈ బుజ్జి మేకకు ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది. అన్నట్టు ఇప్పుడు ఈ మేక గర్భవతి కూడా. దీంతో దీనికి పుట్టబోయే పిల్లలు కూడా ఇంతే తక్కువ ఎత్తులో పుట్టొచ్చని, అవి కూడా పుట్టుకతోనే రికార్డులు నమోదు చేస్తాయని యజమాని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ మేకలు ఇంత తక్కువ ఎత్తు ఉండటానికి కారణం వీటి జన్యువులే. సాధారణంగా పిగ్మీ జాతికి చెందిన మేకల్లోనే ఇలాంటి శారీరక లక్షణాలు కనిపిస్తాయి. పిగ్మీ జాతి మేకలు ప్రపంచంలోని అతి చిన్న మేకల జాతుల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందాయి. ఈ మేకలు మొదట పశ్చిమాఫ్రికా ప్రాంతంలోని కామెరూన్ వ్యాలీలో కనిపిస్తాయి. అక్కడి స్థానికులు వీటిని వందల సంవత్సరాలుగా పెంచుకుంటూ వస్తున్నారు. తర్వాత వీటిని అమెరికా, యూరోప్ వంటి దేశాలకు తీసుకెళ్లి పెంపుడు జంతువులుగా, పాడి పశువులుగా అభివృద్ధి చేశారు. ఈ జాతి మేకలు తమ చిన్న పరిమాణం, స్నేహపూర్వక స్వభావంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తున్నాయి. పిగ్మీ మేకలు సాధారణంగా 40 నుండి 50 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. అంటే సామాన్య మేకల కంటే దాదాపు సగం పరిమాణంలో ఉంటాయి. వీటి బరువు 15 నుండి 25 కిలోల మధ్య ఉంటుంది. వీటికి చిన్న కొమ్ములు, మెత్తటి ఊలు, వివిధ రంగుల్లో కనిపించే శరీరం ఉంటాయి. నలుపు, తెలుపు, గోధుమ లేదా మచ్చలతో కూడా ఉంటాయి. వీటి ముఖం చూడటానికి చాలా ఆకర్షణగా పసిపిల్లలను గుర్తు చేసేలా ఉంటుంది. ఈ మేకలు చాలా స్నేహశీలిగా ఉంటాయి. అందుకే వీటిని పెంపుడు జంతువులుగా ఎక్కువగా పెంచుతారు. చిన్నపిల్లలతో కలిసి ఆడుకోవడానికి కూడా ఇవి సరిపడతాయి. అంతేకాదు ఈ జాతి మేకలు తక్కువ పరిమాణంలో పాలు ఇస్తాయి. రోజుకు సుమారు 1 లీటర్ వరకు పాలిస్తాయి. ఈ పాలు చాలా పోషకమైనవిగా పరిగణించబడతాయి. కానీ వీటిని ఎక్కువగా పెంపకం కోసమో అలంకార జంతువులుగానో ఉపయోగిస్తారు. ఈ పిగ్మీ మేకలు పెరగడానికి చిన్న ప్రదేశం ఉన్నా చాలు. ఇవి తక్కువ ఆహారంతోనే మంచి ఆరోగ్యంగా కూడా ఉంటాయి. సాధారణ మేకల మాదిరి గడ్డి, ఆకులు, కొన్ని ధాన్యాలు వీటికి సరిపోతాయి. వీటి ఆరోగ్యం కూడా సాధారణంగా బాగుంటుంది. అందుకే చిన్న రైతులకు ఇవి గొప్ప ఎంపికగా మారుతున్నాయి.